ఒకటి ఇది ఏమది దేవుడు అజ్ఞాసం దేవుడు అదే నేను మాలమాదిని కావన్నా వద్దా అని నేను అడిగిన. సరే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట వీక్షిస్తున్న ప్రియ స్నేహితులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను మీ బ్రదర్ వేణు జోసఫ్ నండి. అందరూ బాగున్నారని, దేవుని కృపలో మీరందరూ క్షేమంగా ఉన్నారని తలంచుతున్నాను. అయితే మరి ఈరోజు మీరు చూడగలరు, మరి భారతదేశం అంతట్లో కూడా క్రైస్తవ్యంలోనికే ఎక్కువ కన్వర్ట్ అవుతున్నారు, చాలామంది మతం మారుతున్నారని ఎన్నో మరి సోషల్ మీడియాలోని అదే రీతిగా వార్తాపత్రికల్లో మరి క్రైస్తవ్యాన్ని దుమ్మెత్తిపోస్తున్నటువంటి రీతిని మనం చూడగలం. అయితే ఎందువల్ల ఈ మతం మార్పిడి జరుగుతున్నారు, లేదనంటే ఎందువల్ల క్రిస్టియానిటీలోనికి వస్తున్నారనే విషయాన్ని కొద్దిగా మీరు క్షుణ్ణంగా ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. వాస్తవానికి భారతదేశంలో 90% దేవుడు ఎవరు అని అన్వేషించిన తర్వాతనే యేసుప్రభు వారిని తెలుసుకుంటున్నారు. యేసుప్రభు వారిని తెలుసుకున్న తర్వాత వారి యొక్క స్థితిని బట్టి వారు ఏం చేస్తున్నారనంటే నిజమైనటువంటి దేవుడిని తెలుసుకొని వారి యొక్క మార్గాలను మార్చుకొని క్రైస్తవ్యంలోనికి వస్తున్నారు. మార్గాలు మాత్రమే, మతాలని నేను అన్ను. క్రైస్తవ్యం మతం కాదు, ఇది ఒక మార్గం. ఏ మార్గం? మంచి మార్గం, ప్రేమ మార్గం, సమాధానం, శాంతి, నిన్ను వలె ఇతరులను కూడా ప్రేమించాలి అనే యేసు ప్రభు చెప్పినటువంటి మార్గమే ఈ క్రైస్తవ్యం. అయితే 90% ప్రజలు వారి యొక్క స్థితిని తెలుసుకొని నిజమైన దేవుణ్ణి తెలుసుకున్న తర్వాతనే వారు క్రైస్తవ్యంలోనికి వచ్చి క్రైస్తవ బాటలోని నడుస్తున్నారు. మిగతా ఉన్నటువంటి ఆ 10% ఎందుకని మారుతున్నారు అనే మాటను మీరు ఒకసారి ఆలోచించాలి. ఇదిగో ఈ వీడియోలోని మీరు చూడగలరు. ఈ వీడియోలోని ఒక ఎస్సీ మాదిగా మాల సంబంధించినటువంటి వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాటలను మీరు ఈ వీడియోలో చూడగలరు. అయితే ఈ వీడియో అనంతరం మీకు పూర్తిగా వివరిస్తాను, పూర్తిగా చూపిస్తాను. ఈ వీడియోలోనే అతను చెప్తున్న మాట ఏంటనంటే, పూజారిగా ఉన్నటువంటి ఆ యొక్క పెద్ద ఆయన అంటున్నాడు, మీరు ఇదిగో అక్కడ నుంచొని లేదనంటే అక్కడ కూర్చొనే మీరు వినాలి. మీరు ఏదైతే పవిత్ర స్థలం అయితే ఉన్నదో ఆ స్థలంలోనికి మీ మాలా మాదిగలో మీ అంటరాని వాళ్ళు లేదంటే మీ తక్కువ కులం వాళ్ళు రాకూడదని అతని మాటలోనే సంబోధిస్తున్నారు. అప్పుడు ఈ యొక్క యువకుడు, ఈ యొక్క బ్రదర్ ఏం చెప్తున్నాడనంటే, ఓకే అంటే మేము ఇక్కడ రాకూడదు కదా, మేము మాలా మాదిగలం అయ్యాం కదా, మేము అంటరానోళం కదా, సరే ఓకే నేను వెళ్తున్నానని ఆ యొక్క వీడియోలోని క్షుణ్ణంగా అతను సంబోధించినట్లుగా మీరు చూడగలరు. చూడండి, ఇలాంటి వివక్షత ప్రజల్లో తీసుకొస్తున్నారు గనకనే, ఈ కుల గజ్జి అనేది ఉంది గనకనే ఈ 10% కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే చేస్తున్నటువంటి ఆ వ్యక్తుల పైన అసహ్యం పుట్టి, ఆ యొక్క ధర్మం పైన అసహ్యం పుట్టి, ఇలాంటి దేవుళ్ళ మేము రాకూడదా అని చెప్పి వాళ్ళకి అసహ్యం పుట్టి క్రైస్తవ మార్గంలోనికి వస్తున్నారు. మీరు ఒక్కసారి ఆలోచిస్తే, నా యొక్క స్నేహితుడు అతను వారి యొక్క ఊర్లోనంట ఒక గుడి కడుతున్నారనంట, హైందవ టెంపుల్. అప్పుడు అతను అన్నాడంట, ఇదిగో నేను టాపీ పని చేస్తాను కదా, నేను వచ్చి అక్కడ పని చేస్తానని అన్నప్పుడు ఆ యొక్క పెద్దలు ఎవరైతే ఆ గుడికి సంబంధించిన పెద్దలు అన్నారంట, లేదు మీ ఎస్సీ మాదిగా మాల వాళ్ళు రాకూడదు, దీనికి కూడా ఒక స్థానం ఉన్నది, ఒక స్టాండర్డ్ ఉన్నదని చెప్పేసి వేరే కులస్తులను తీసుకొని వెళ్ళారంట. చూడండి ఎంత వివక్షత చూపిస్తున్నారు, ఎంత కుల పిచ్చి చూపిస్తున్నారు. వాస్తవానికి మీ అందరికీ నేను చెప్తున్నాను, మీ అందరిని కూడా సవాలు, ఒక ప్రశ్న అడుగుతున్నాను. అదేంటో తెలుసా? మీరెప్పుడైనా తక్కువ కులం వారిని కానీ లేదనంటే మీకంటే తక్కువ ఉన్న వారిని కానీ ఎప్పుడైనా గర్భగుడిలోనికి ప్రవేశాన్ని ఇచ్చారా? వారిని ఎప్పుడైనా దేవుణ్ణి చూడడానికి డైరెక్ట్గా ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళలేదు. అది కుదరదు, ఒప్పుకోదు. ఓన్లీ ఒక బ్రాహ్మణులు లేదనంటే ఓన్లీ ఒక ఉన్నత కులానికి సంబంధించిన వ్యక్తులు మాత్రమే గర్భగుడిలోనికి ప్రవేశించాలి. ఇలాంటి వివక్షత మీరు చూపిస్తున్నారు కనుకే చాలామంది జీవితాల్లో ఆలోచించి మార్పు వస్తున్నది. ఏంటనంటే, మేము మనుషులంగా పుట్టాము, దేవుడే మమ్మల్ని చేశాడు, అయితే ఆ దేవుడికి మేము అవసరం లేదా అనే ఒక చిన్న ఆలోచనతో వారు ఏం చేస్తున్నారంటే, అలాంటి స్థితి అయితే మరి మేము ఎందుకు అతన్ని పూజించాలి, మేము ఎందుకు అతని దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ దగ్గరికి మేము ఎందుకు ఉండాలని వారు వేరే మార్గాన్ని వచ్చినట్లుగా మనం చూడగలం. ఈ యొక్క వీడియోలో క్షుణ్ణంగా మీరు చూడండి, మీరే అర్థం చేసుకోనండి. ఇలాంటివి ఇప్పుడు కూడా జరుగుతున్నవే.
ప్రస్తుత దినాల్లో కూడా ఇలాంటి కులపిచ్చి కలిగినటువంటి వ్యక్తులు పాలిస్తున్నారు కనుకనే చాలామంది కూడా క్రైస్తవ మార్గాన్ని ఇష్టపడుతున్నారు, క్రైస్తవ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఈ వీడియోని చూడండి, అదే రీతిగా షేర్ చేయండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. జీసస్ లవ్స్ యూ ఎవ్రీవన్. యేసు ప్రభువు అందరినీ ప్రేమిస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా కూడా నా యేసయ్య నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఎట్లనే అజ్ఞాసుడు దేవుడు నువ్వు అచ్చిరా కూర్చుండు మంచిగా ఉండాలి, నీకు కూడా మంచిగా ఉండాలిరా. అచ్చిరా ఇప్పటికి లోపలికి నేను ఎక్కడైనా భజనలకు పోతానే. సరే ఓకే, అట్లయితే అట్లే బాపండ నువ్వు బాధపడ. సరే నీకు వినబుద్ధి ఉంటే ఇక్కడ కూర్చుని సరే ఓకే, వాళ్ళని కాదా తను లేచిపోతుంది. సరేనే అట్లయితే అట్లే ఓకే. నేను అప్పటి నుంచి అంటున్నా, నేను అందు గురించి ఉన్నది ఒకటి. ఇది ఏమది దేవుడు అజ్ఞాసుడు దేవుడు పనికిరాని పిల్లలు రాసింది వేరే అక్కడ వేరే ఊళ్ళకి పంపించింది మా పిల్లలు తెలుసా. అందు గురించే నువ్వు చెప్పేది విన్నావా? ఏం బాధపడదు, ఆడ కూర్చుని అదేనే నేను పోతానే, నేను లొల్లి పెట్టుకుంటాలే. కాదు బిడ్డ, నేను మాలమాదిని కాబట్టి నేను అందు గురించే నేను అడిగిన. నీ మనమ మాట అనగాదు, నేను అడిగినా కాబట్టి నేను అందు గురించే నేను వీరికి రావన్నా వద్దా అని నేను అడిగిన. లేదు. సరే సరే ఓకే ఓకే బాపు, అంత ఓకే మంచిది. సరే సంతోషం. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు మేము లేచిపోతాం, మీరు చెయ్యి. అద్దు అట్లా వద్దు బాపు. సరే చేయండి, మీరే చేయండి. ఆడ నలుగురు నిలబడి నలుగురు అనేదానికి ఇంత తెలిపి లేవు మనసులో. సరేనే సరే, మాలమాది వాళ్ళు ఎక్కడికే మాలమాది వాళ్ళు రావద్దు కదా, అంతే కదా. బయట పోయి వినాలి కదా, అంతే కదా. ఓకే సరే.